గుణాన్ని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన బాలు. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. మీ ఫేవరెట్ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోండి. అలాగే గుండె నిండా గుడి గంటల్లో మీకు ఏ క్యారెక్టర్ అయితే ఇష్టమైతే ఆ క్యారెక్టర్ పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శివ చెప్పిన మాటలతో ఇక మీనాకి రోహిణి మీద అనుమానం వచ్చి బాలుకైతే ఈ విధంగా చెప్తూ ఉంటుంది. ఏవండి, అసలు గుణ దగ్గర రోహిణి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? నాకు రోహిణి మీద చాలా అనుమానాలున్నాయి అంటుంది మీనా. అంటే గుణగాడి దగ్గర నిజంగానే పారులమ్మ డబ్బులు తీసుకుందా? అసలు ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు బాలు. అవునండి, ఈ విషయం నాకు మా తమ్ముడు చెప్పాడు. మా తమ్ముడి దగ్గర ఏవో సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నాడు. అసలు అంత కోటీశ్వరాలని చెప్తారు కదా, వాళ్ళ నాన్నకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో తనకే తెలీదు, అతనికి కోట్ల ఆస్తుందని అంటున్నారు. మరి కోటీశ్వరాలైన రోహిణి ఎందుకు మావయ్య గారి డబ్బులకి ఆశపడి తన భర్త చేత ఎవరికీ చెప్పకుండా ఫర్నిచర్ షాప్ పెట్టిస్తుంది? అంత డబ్బుంటే వాళ్ళ మావయ్యకో లేకపోతే వాళ్ళ నాన్నకో ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. వాళ్ళ నాన్నని ఇక్కడికి రమ్మంటే అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడని చెప్తుంది. ఏ రోజు కూడా వాళ్ళ నాన్న గురించి ఎప్పుడు పట్టించుకున్నట్టు కూడా ఉండదు, కనీసం బాధపడినట్టు కూడా ఉండదు. నాకేంటో చాలా అనుమానం ఉందండి. అలాగే వాళ్ళ మావయ్య మాణిక్యం చాలాసార్లు ఇదే ఊర్లో మనకి కనిపించాడు. అప్పుడు కూడా ఏదో ఒక సాకు చెప్తూ తను తప్పించుకునేది. ఈ విషయాలు ఎలాగైనా బయటికి తీయాలి, తేల్పించాలి అంటుంది మీనా. అప్పుడే బాలు, సరే ఈ వీటి గురించి నేను ఆలోచిస్తాను, ఇప్పుడే నేను వస్తాను అని బాలు బయటికి వెళ్ళిపోతాడు. ఇక బాలు వెళ్ళడం శివ దగ్గరికైతే వెళ్తాడు. అప్పుడే శివ, బావా నేను చెప్పేది నిజం. చాలాసార్లు రోహిణి తన ఫ్రెండ్ విద్యతో కలిసి వచ్చి గుణ దగ్గర డబ్బులు తీసుకునేది. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇలా వడ్డీలు కూడా కడుతూ ఉంది. మొత్తం అకౌంట్లు చూసేది నేనే కదా, మొత్తం నాకు తెలుసు. ఒకరోజు తను ఇలాగే తన ఫ్రెండ్ని తీసుకొని వచ్చి నాకు 4 లక్షలు కావాలి అని గుణ దగ్గర తను తీసుకొని అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసింది. ఒక్కసారి ఇదిగో బావా ఈ వీడియో చూడు అని వీడియో చూపిస్తాడు. ఆ వీడియోని చూసి అప్పుడే బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, గుణ దగ్గరికి వెళ్తేనే కానీ ఏ విషయం అనేది తెలియదే అని మనసులో అనుకుని బాలు అయితే గుణ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక గుణ మనిషి అయితే, అన్నా ఆ బాలుగాడు వస్తున్నాడన్నా అని అనగానే, ఇప్పుడెందుకు వస్తున్నాడ్రా? ఇప్పుడేమి వీడినేం మనం కదిలించుకోలేదు కదా అని అంటాడు గుణ. ఏమో అన్నా, చాలా కోపంగానే వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడో తెలియడం లేదు అని చెప్తాడు. అప్పుడే ఇక బాలు లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత, ఏంటి బాలు ఇలా వచ్చావు, ఏదైనా డబ్బులు అప్పు కావాలా అని అడుగుతాడు గుణ. అప్పుడే గుణ కాలర్ పట్టుకొని, ఇదిగో ఈ వీడియోలో ఉన్న అమ్మాయికి నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు? అసలు నీకేం అవసరం? తను నీ దగ్గరికి ఎందుకు డబ్బులు అడగడానికి వచ్చింది? ఏం కారణం చెప్పింది అని బాలు అడుగుతాడు గుణాని. అప్పుడే బాలు అలా అడగడంతో గుణ అయితే, అంటే శివగాడే ఖచ్చితంగా ఈ వీడియోని ఇచ్చుంటాడు, ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ, రోహిణి నా దగ్గరికి డబ్బులకేమీ రాలేదు, తనేదో పని మీద వచ్చింది అంతే, అయినా తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అప్పుడే తన ఫ్రెండ్కి అప్పిప్పించమని వచ్చింది. అప్పిప్పించమని వస్తే నా దగ్గర డబ్బులు లేవని నేను రోహిణిని తన ఫ్రెండ్ విద్యాని కూడా పంపించేశాను అని గుణ చెప్తాడు. అప్పుడే ఇక గుణాని చితకబోతాడు బాలు. ఏంటి, తనెవరో నాకు తెలీదు, అప్పు కోసం వచ్చిన మాట నిజమే కానీ ఇంకెప్పుడు తనని చూడలేదు, డబ్బులు లేవని తిరిగి పంపించేశానని చెప్తూ ఉంటే నువ్వేంటి కొడుతున్నావని అంటాడు గుణ. నువ్వు తెలీదంటూనే తన పేరు రోహిణి అని తన ఫ్రెండ్ పేరు విద్య అని అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు గుణ. ఇక షాక్ అయిపోతూ, నువ్వు ఒక్కసారికే వాళ్ళ పేరుని అంత బాగా గుర్తుపెట్టుకున్నావా? నాకు తెలుసురా, నా ఫోన్ని కొట్టేసింది ఎవరో కాదో నువ్వే. ఆ ఫోన్ని నీకు తీసుకొచ్చి ఇచ్చి శివ వీడియో వైరల్ అయ్యేలాగా నీకు సహాయం చేసింది మా వదిన రోహిణి, అవునా కాదా అని అంటాడు బాలు. అప్పుడే ఇక బాలు అన్న మాటకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గుణ. లేదు లేదు,
అయినా నీ ఫోన్తో నాకేం పని, నాకేం అవసరం అని అనంగానే అప్పుడు ఇక గుణాకి ఒక ఫోన్ అయితే వస్తుంది. గుణాకి ఫోన్ రావడంతో అప్పుడే గుణ అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటాడు. ఇక బాలుకి అనుమానం వచ్చి ఆ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. అప్పుడే ఇక బాలు ఫోన్ స్పీకర్లో పెట్టగానే అవతలి వ్యక్తి, అన్న గుణ అన్న, మొన్న ఒక వీడియో వైరల్ చేయమన్నావు, దానికి 1,00,000 రూపాయలు ఇచ్చావు, అలాంటిదేమన్నా ఉంటే చెప్పన్నా, వైరల్ చేస్తాను అని అంటూ అవతలి వ్యక్తి మాట్లాడతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గుణ అయితే. ఇక వెంటనే ఫోన్ కట్ చేసేసి, ఇప్పుడేమంటావురా, ఏ వీడియో నువ్వురా వైరల్ చేయడానికి 1,00,000 రూపాయలు ఇచ్చింది, శివ వీడియోనే కదా, నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ ఇక 2 చేతులు పట్టుకొని ఇక విరిసేపోతూ ఉంటాయి. బాలు, నేను నిజం చెప్పేస్తాను, ఆ రోజు నాకు మీ వదినే ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. తను నా దగ్గర చాలా లక్షల డబ్బులు అప్పు చేసింది. అప్పుడు డబ్బులు అప్పు చేసి నా దగ్గరికి మళ్ళీ డబ్బుల కోసం వచ్చింది. మిగతావి తను చేసిన అప్పు ఏమీ తీర్చుకున్నానే మళ్ళీ నన్ను 3 లక్షలు అడగడానికి వచ్చింది. ఆ 3 లక్షలు నేను ఇవ్వడానికి నీ ఫోన్ను తీసుకురమ్మని చెప్పాను. ఇక ఆ డబ్బులు నువ్వు కట్టాల్సిన అవసరం లేదు కూడా అని అన్నాను. అప్పుడే తను ఫోన్ తీసుకొని వచ్చింది. తను ఫోన్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ వీడియో తీసుకొని నీ ఫోను వాళ్ళకి ఇచ్చేశాను అని గుణ చెప్తాడు. నువ్వు ఇక్కడ కాదురా నిజాలు చెప్పడం, నేను తీసుకువెళ్ళిన ప్లేస్కి వచ్చి అక్కడ నిజాలు చెప్పు, లేకపోతే నువ్విక్కడ చెప్పినవన్నీ కూడా నిన్న నా ఫోన్లో రికార్డ్ చేశాను. వెంటనే పోలీసులకి ఇదంతా కూడా చూపిస్తాను. అప్పుడు నిన్ను మళ్ళీ జైల్లో పెడతారు, బయటికి రాకుండా చేస్తాను. అందులోనూ కొత్తగా ఈ ఊరికి వచ్చిన ఎస్పీ ఎవరో తెలుసా, నా ఫ్రెండే. వాడికి కానీ నేను చెప్పాననుకో, జీవితాంతం నువ్వు జైల్లోనే ఉంటావు, గుర్తుపెట్టుకో, ఫోన్ చేయమంటావా నా ఫ్రెండ్కి అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గుణ. అంత పని చేయకు బాలు, నువ్వెక్కడికి రమ్మని ఏం నిజం చెప్పమన్నా చెప్తాను అని గుణ చెప్పేసరికి అప్పుడే బాలు అయితే గుణాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక పార్లలమ్మ బయటికి రా అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఇంకా గుణాన్ని తీసుకువచ్చిన బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. షాక్ అయిపోతూ, ఇదేంటి గుణాన్ని తీసుకొచ్చాడు బాలు, ఫోన్ విషయం బయటపడిపోయిందా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగానే వీణ్ణెందుకు తీసుకొచ్చావురా అని సత్యం అడుగుతాడు. నాన్న, ఆ రోజు నా ఫోన్ ఇంట్లో కొట్టేసింది ఎవరో తెలుసా, శివ వీడియోని వైరల్ చేసింది ఎవరో తెలుసా, వీడే నాన్న అని అంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. మరి వీడికి నా ఫోను ఎలా వెళ్ళిందో మీకు అనుమానం వచ్చిందా, నా ఫోన్ని వీడికి ఇచ్చింది ఎవరో కాదో, ఇదిగో ఈ పార్లలమ్మ కోటీశ్వరాలని చెప్పుకుంటుంది తప్ప ఈ గుణ దగ్గర తను మొత్తం 10 లక్షలు అప్పు చేసింది అని చెప్పంగానే ఒక్కసారే ప్రభావతి, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇంకా మనోజ్ అయితే, అదేంటి రోహిణి, 10 లక్షలు అంటున్నాడేంటి వీడు, నువ్వు 3 లక్షలు 4 లక్షలు విద్య అప్పు చేసిందని, తన గురించే రౌడీలు వస్తున్నారని, ఇలాగ డబ్బులు అడుగుతున్నారని చెప్పావు అని అంటాడు మనోజ్ అలా అనగానే, మనోజ్ కావాలనే బాలు నన్ను అత్తయ్య గారి ముందు తప్పు చేసిందల్లా నిలబెట్టాలని వీడిని తీసుకువచ్చి వీడికి ఎంతో కొంత ఇచ్చి అబద్ధం చెప్పిస్తున్నాడు అని చెప్పంగానే, అవునా, నేను చెప్పేది అబద్ధమా అని అంటూ వెంటనే బాలు అయితే వీడియోని బయట పెడతాడు. ఈ వీడియో సరిగ్గా వినండి, నాకు ఇప్పుడు 4 లక్షలు కావాలి, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, నెల వడ్డీ కట్టి అసలు తొందరలోనే తీర్చేస్తాను అని తనకే డబ్బులు కావాలని తన పేరే చెప్పుకొని తననే షూరిటీ సంతకం మీద సంతకం కూడా పెట్టింది, చూడండి వీడియో అని వీడియో చూపిస్తాడు. ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక గుణ అయితే, తను నా దగ్గర చాలాసార్లు డబ్బులు అప్పు తీసుకుంది, తన స్నేహితురాలకి కాదు తనకే తీసుకుంది, కానీ ఈ విషయం ఎవరికి కూడా తెలియకూడదంది, అందుకే నేను చెప్పలేదు. ఫోన్ కూడా నాకు తనే తీసుకొచ్చి ఇచ్చింది, అప్పుడు నన్ను డబ్బులు అడిగింది, నువ్వు డబ్బులు కట్టకుండా ఫ్రీగా డబ్బులు ఇస్తాను, బాలు ఫోన్ని తీసుకురమ్మని నేనే శివ వీడియోని వైరల్ చేశాను, ఆ ఫోన్లో ఆ వీడియో ఉందని రోహిణికి ఎప్పుడో తెలుసు అని నిజాల్ని బయట పెడతాడు గుణ. చూసారుగా ఫ్రెండ్స్, మరొక రూపంలో
రోహిణి బండారం బయటపడబోతుంది. మరి ఇప్పటికైనా రోహిణి కోటీశ్వరాలు కాదు అన్న అనుమానం ప్రభావతికి వస్తుందా? మరి ప్రభావతి రోహిణి కోటీశ్వరాలు కాదా అవునా అని నిరూపించమని రోహిణిని నిలదీస్తుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ ని క్లిక్ చేయండి.